పనిచేశామో అదే జట్టుగా పనిచేసి ఈ యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ జిల్లాను గమనిస్తూనే ఉన్నారు, గ్రామస్తులు గమనిస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు గమనిస్తూ మాకు ఈ పాఠశాలకి గొప్ప మనసున్నటువంటి దాతలు ఈ గ్రామంలో ఉన్నారు. వారి యొక్క ప్రోత్సాహంతో అభివృద్ధి చెందిస్తామని చెప్పి మరొకసారి పెద్ద క్లాస్ జరుగుతాయి. 4 తర్వాత క్లాసులు ఏమన్నా వేరే వరకు భయపడతారు. ఈ మధ్యలో వాళ్ళు ఊరిక కూర్చుంటారు కానీ వాడు ఏం చదువుతున్నాడు, వాడు ఏం నేర్చుకుంటున్నాడు, వాళ్ళు ఏం పట్టించుకోరు. మీరేమనుకుంటారు, మా పిల్లల్ని పొద్దున 8 బస్సు ఎక్కిస్తున్నాము, సాయంత్రం 5 6 వస్తున్నాడు, ఇక మాకు బాధ్యత లేకుండా ఉంది. కానీ నిజానికి జరిగేది చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ అనుకోండి, మీ పిల్లల దగ్గర ఎక్కడ లోపం జరిగినా సరే మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నించవచ్చు, నేను మీకు సమాధానం చెప్తాం. సో మీకు జవాబుదారీ ఇక్కడ ఉంటది. అది గమనించుకొని మా పాఠశాలకు మీ పిల్లలు పంపించి వారికి మంచి భవిష్యత్తును కలిగిస్తారని ఆశిస్తూ మీరు మారుతూ చర్యలు తీసుకుంటే మాత్రమే విద్యార్థులు అత్యుత్తమంగా తయారవుతారు. ఇంకొకటి కూడా నేను స్పష్టం చేస్తున్నాను, మేము టీచర్ ట్రైనింగ్ చేయొచ్చు, కొంతమంది ఇంజనీరింగ్ కోర్స్ చేయొచ్చు, కొంతమంది ఎంబీబీఎస్ చదవచ్చు, రకరకాల విద్య. అది ఇప్పుడు కాదు, మా ఉపాధ్యాయ శిక్షణలో భాగంగానే మాకు నేర్పుతారు. ఏంటి విద్య అంటే ఏంటి అని అంటే, ఒక విద్యార్థి ఒక బిడ్డ పాఠశాలలోకి అడుగుతారు, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల చేత ఏం చేయించుకోవాలి, వర్క్ చేయించుకోవాలి. కుటుంబంలో అందరూ ఒకరిగా ఉంది, నలుగురు. నేను ఇక్కడ నారాయణలోనే ఉంటాను, మా పాప ఇక్కడ 2nd స్టాండర్డ్ చదువుతుంది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ని అభినందిస్తున్నాను. గవర్నమెంట్ ఫర్ టీచర్స్, ఫర్ పేరెంట్స్, వాళ్ళలో ఉన్న బలహీనతలేంటి, బలాలేంటి, ముందు ఇప్పుడు ఈ 2025 ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తే 2047 కల్లా మన రాష్ట్రాన్ని వికసిత చెప్పడం. మనందరం కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే బాగా చదువుకుంటారు, వాళ్ళు బాగా చదువు చెప్తారు, కొట్టైనా సరే చదువు చెప్తారని మన మైండ్లో ఒక పుట్టి నమ్మకం ఒకటి ఉంది. నేను మేస్త్రి పని చేసేది హైదరాబాద్లో స్కూల్ బిల్డింగ్ కట్టాను. నేను చక్కగా మన ఊర్లోనే స్కూల్ ఉంది, చక్కగా చదివించుకోవచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. ప్రైవేట్ స్కూల్ వాడు చక్కగా ఎలా మోసం చేస్తారని చెప్తాను. నాకు అనుభవం అయింది, నేను స్కూల్లో కట్టి వచ్చాను కాబట్టి, వాళ్ళ దగ్గర ఉండి తిరిగి చూశాను కాబట్టి 5 నెలలు. ప్రైవేట్ స్కూల్లో బుక్స్ యూనిఫామ్ వాళ్ళే ఇస్తారండి, మనం బయట కొనుక్కోవడానికి అవకాశం ఉండదు. నేను చేసి వచ్చిన స్కూల్లో 1000 మంది పిల్లలు ఉన్నారు, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు. ప్రతి ఒక్కరు కూడా బుక్స్ కానీ యూనిఫామ్ 4500 ఇస్తారు. చచ్చినట్టు తీసుకోవాల్సిందే, బయటకు వెళ్ళి కొనుక్కోవడానికి కుదరదు. 3000 ఇంటూ 1000 అంటే కనీసం 30 లక్షలు. వాళ్ళు కూర్చుని దగ్గర అమ్మగా చక్కగా సీట్లో కూర్చొని 10-15 రోజుల్లో 30 లక్షలు సంపాదించుకుంటారు. మీరు అనవసరంగా ఆవేశపడి ప్రైవేట్ స్కూల్లో ఏదో చెప్తారు, ఏదో చేస్తారని ఆశపడో ఆవేశపడో చేయించుకోవడం చాలా దండగా. నేను దగ్గరగా చూస్తాను, నాకు అనుభవం ఉంది. నేను కూడా ఆ బడిలోకి వెళ్ళి వచ్చినవాడిని, పిల్లల్ని పంపించి తీసుకొచ్చినవాడిని. సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకోండి, తెలుసుకోండి, నేర్చుకోండి. సో ప్లీజ్. ప్రభుత్వ ఖజానా నుండి సొమ్ము చేస్తూ ఉంది, కానీ వచ్చే ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకి, అంటే ఈ సంవత్సరం నేర్చుకున్నటువంటి విద్యాంశాల ఆధారంగా వచ్చే సంవత్సరం ఇదే రోజున ప్రతి తరగతి నుండి ప్రతి విద్యార్థికి 5000 రూపాయల స్కాలర్షిప్ అందించడానికి సోమేపల్లి భాస్కర్రావు గారు తమ యొక్క సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఏమర్థమవుతుంది అంటే, ఉపాధ్యాయులకి మా మీద బాధ్యత పెరిగింది, మీకు కూడా అది కేవలం ఏదో తల్లి కూడా నా బిడ్డే వచ్చే సంవత్సరం ఈ క్లాస్ లో స్కాలర్షిప్ పొందాలి అనేటటువంటి ఒక గుర్తింపు కోసం తపనతోటి ప్రయత్నిస్తారని చెప్పని ఆశిస్తూ ఉన్నాను. కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పెద్దల ద్వారా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.
విభాగంలో టి విజయ గాంధీ గారు నలుగురిని జట్టుగా ఎంతలా అంటే పక్కన వాళ్ళని అరిసి నా పేరు లక్ష్మి అనుష. నేను ఇక్కడ ఈ స్కూల్లోనే మా ఇద్దరు పాపల్ని పంపిస్తున్నాను. ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ఇక్కడ మాకు ఎడ్యుకేషన్ చాలా బాగుంది. పోయిన స్టాఫ్ కంటే కూడా బెటర్గా ఈ స్టాఫ్ మాకు చాలా స్కూల్ స్టాఫ్